అడవిని నాశనం చేయకుండా అందరూ మొక్కలు వేయండి. ఇప్పుడు మనం వేస్తేనే భవిష్యత్తు జనరేషన్ కూడా అందరికీ యూజ్ అవుతాయి. నదులను కూడా ఎవరు పాడు చేయకుండా, ప్లాస్టిక్ ఎక్కువ ఉపయోగించకుండా, కెమికల్స్ లేని ఫుడ్ తినడానికి ట్రై చేయండి. అందరూ మంచిగా మొక్కలు నాటండి. జీవుల్ని కాపాడుకుందాం, మన పర్యావరణాన్ని కాపాడుకుందాం, వాటర్ ని సేవ్ చేయండి, మొక్కల్ని నాటండి, మొక్కలకి వాటర్ వేయండి. అన్ని మనమే కాపాడుకోవాలి. ఫ్యూచర్ ని కూడా మనమే కాపాడాలి. ఫ్యూచర్ కి చాలా ఉపయోగపడతాయి. ఈ రోజు మాకు ఒక యాక్టివిటీ జరిగింది. సీడ్ బాల్స్ చేసాము. వాటి వల్ల మనకి యూజ్ ఏంటంటే మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి, నదులను కూడా కాపాడుకోవాలి, మొక్కల్ని నాటాలి, వాటికి రోజు వాటరింగ్ చేసి చెట్లు అయినంత వరకు బాగా పెంచాలి. ఎందుకంటే మనకి ఆక్సిజన్ వస్తుంది. నెక్స్ట్ పక్షులకు కూడా గూళ్ళు పెట్టుకోవడానికి ల్యాండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం కెమికల్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. నదుల్లోని వాటిల్లోని ఎక్కువ చెత్త వేయకుండా ఉంచాలి. థ్యాంక్స్. మనమే కాపాడుకోవాలి, పర్యావరణం కాపాడుకుందాం, చెట్లు నాటుదాం, మొక్కలకు నీళ్లు వేద్దాం, రోజు కలుషితం అవ్వకుండా చూసుకుందాం, నదుల్ని చూసుకుందాం, సముద్రాలను కలుషితం అవ్వకుండా చూసుకుందాం, ప్రజల్ని చూసుకుందాం, మంచి భవిష్యత్తుకి కావలసిన మంచి మొక్కలు నాటుదాం, పక్షులు గూళ్ళు ఉండేలా చెట్లు నరకకుండా చూసుకుందాం. పర్యావరణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రోజు మొక్కలకు నీళ్లు వేస్తూ ఆడుకుంటూ మొక్కల్ని అన్నిటిని నాటుకుంటూ మంచిగా చూసుకుని మొక్కల్ని నరకకుండా చెట్లు అయ్యేలా ఉంచి వాటి మీద పక్షులు గూడు కట్టుకుని పక్షులు నివసించేలా వాటిని ఇంకా మనం పెంచేలా చూసుకోవాలి. తర్వాత నదులు అవన్నీ కలుషితం చేయకుండా ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేస్తూ ప్రకృతి నుంచి వచ్చిన ప్రతిదాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కెమికల్స్ ని ఎక్కువ యూజ్ చేయకుండా మంచిగా ప్రకృతి ఇచ్చిన అన్నిటిని మంచిగా యూటిలైజ్ చేసుకుంటే. నేను అసోసియేషన్ ఆఫ్ పీపుల్ ఫర్ భాస్కర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఎన్సిసి క్యాంప్ లో ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఆధ్వర్యంలో. అలాగే రత్నం గారు పిల్లలకి ఏ విధంగా మన క్లైమేట్ ని కాపాడుకోవాలి, అలాగే మన సాయిల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే పొల్యూషన్ ఏ విధంగా జరుగుతుంది, దానివల్ల తీసుకోవాల్సిన బాధ్యతలు ఏంటి, అలాగే వాటర్ పొల్యూషన్ గురించి కూడా చెప్పడం జరిగింది. పిల్లలందరూ కూడా దగ్గర ఒక 600 మెంబర్స్ పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పిల్లలకి అవగాహన కార్యక్రమం, అలాగే సే నో టు ప్లాస్టిక్ లాంటి ప్లకార్డ్స్ పెట్టి వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలను మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి ఎన్సిసి 13వ బెటాలియన్ ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో అందరూ మాట్లాడటం జరిగింది. ప్రధానంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చిన అధికారి వీళ్ళందరికీ కూడా ఎట్లా కార్యక్రమాలు చేయాలి, పర్యావరణ పరిరక్షణ ఏం చేయాలి, పర్యావరణ హితంగా జీవించడం వల్ల లాభం ఏంటి, మన సముద్రాలను కాపాడుకోవాలి, మన అడవులను కాపాడుకోవాలని అందరికీ ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎన్సిసి క్యాడెట్స్ కూడా చాలా బాగా పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా పర్యావరణం మీద అవగాహన కలిగి ఇంకా ముందుకు అడుగు వేయడానికి గ్రీన్ క్లైమేట్ టీమ్ తమ వంతుగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.